Express, an international courier service. బోయపాటి శ్రీను సినిమా వస్తుందంటే మాస్ ఆడియన్స్ కి పండగే. మంచి క్లాస్ హీరోని కూడా ఎమోషనల్ మాస్ హీరోగా చూపించగల సత్తా బోయపాటిది. సరైనోడుతో ఈ విషయాన్ని బోయపాటి రుజువు చేశారు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస హీరోగా జయజానకి నాయక సినిమాను బోయపాటి తెరకెక్కించారు. ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో సందడి చేస్తుంది. ఇక మూవీపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో చూద్దాం. కథ విశేషణం. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోలు పడిపోయాయి. బోయపాటి గత చిత్రాల మాదిరిగానే జయజానకి నాయక కూడా మంచి మాస్ మసాలా సినిమాట. అదిరిపోయే ఫైట్స్, ఆకట్టుకునే పాటలు, రోమాలు నెక్కబొడిచేలా ఎమోషనల్ సీన్లు. సింహ, లెజెండ్, సరైనోడు వంటి మాస్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు జయజానకి నాయక ఖచ్చితంగా నచ్చుతుందని ప్రేక్షకులంటున్నారు. కాకపోతే బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడని అంటున్నారు. బోయపాటి మార్క్ ఎమోషన్స్ పండించడంతో పూర్తిగా విఫలమయ్యాడని సగటు ప్రేక్షకుడు పెదవి విరుస్తున్నాడు. ఎమోషనల్ డైలాగులు చెప్పినప్పుడు భావోద్వేగ సన్నివేశాల్లో శ్రీనివాస్ నటనను భరించలేమనంటున్నారు. వీలైనంత త్వరగా శ్రీనివాస్ తన నటనలో పరిణితి సాధించకపోతే టాలీవుడ్లో నిలదొక్కుకోవడం చాలా కష్టమనంటున్నారు. అయితే ఫైట్స్, డాన్సులు మాత్రం ఎరగదీశాడని ప్రేక్షకులంటున్నారు. సినిమాకు తారాగణం, నిర్మాత విలువలు, రకుల్ ప్రీత్ సింగ్ నటన ప్రధాన బలమట. ఇక పాటలు అద్భుతంగా ఉన్నాయంటున్నారు. ఎప్పటిలాగే దేవిశ్రీ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అదరగొట్టాడు. ఏ సెంటర్ విషయాన్ని పక్కన పెడితే బి-సి సెంటర్లలో ఈ సినిమాకు డోకా ఉండదు. మొత్తానికి ఇది పక్కా మాస్ మూవీ. బోయపాటి స్టైల్ కమర్షియల్ సినిమా. ఈ సినిమాతో బోయపాటి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ మూవీకి యోయో సినీ టాకీస్ ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5.